హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. ఈరోజు ఫుడ్ న్యూస్లో బీట్రూట్ ఆమ్లెట్ వేసుకుందామండి. ఎంతో టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. ముందుగా గిన్నెలో సాల్ట్, టర్మరిక్, కారం కూడా వేసేసుకొని బీట్రూట్ తురుము వేసుకొని 2 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా. పిల్లలకి క్యారెట్ ఎగ్ రైస్ చేశాను. విత్ బ్రేక్కి బీట్రూట్ ఆమ్లెట్ అండి. పిల్లలు బీట్రూట్ తొందరగా తినరు కదండి, దానికి ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చాలా చాలా బాగుంటుంది, ఈజీగా తింటారు. ముందుగా బీట్ చేసుకున్నప్పుడే బీట్రూట్ బీట్ చేసుకున్నప్పుడే ప్యాన్ హీట్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా ప్యాన్ హీట్ చేసుకోవాలి. దాన్ని ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కింద అయితే బాగా ఫ్రై అయిపోతుంది కాబట్టి పైన కుక్ అవ్వడం కోసం లిడ్ అనేది పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. కొంచెం బాగా అంతా కుక్ అయిపోయింది. స్టీమ్ అనమాట అది. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి చాలా టేస్టీగా కూడా తింటారు. డైలీ వాళ్ళకి బీట్రూట్ కూడా వెళ్తుంది, బ్లడ్ పెరుగుతుంది, కంటికి ఈ విటమిన్ కూడా బాగా వెళ్తుంది. క్యారెట్లో బీట్రూట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్కిన్ గ్లోగా కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే టర్న్ చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఇంకొక వైపు కూడా టర్న్ చేసి చూపిస్తాను చూడండి. కొంచెం దాన్ని ప్రెస్ చేశారనుకోండి, మధ్యలోని అది కూడా బాగా ఫ్రై అయిపోతుంది, కాలిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. డైలీ అలా పెట్టి చూడండి. పిల్లలు ఎంత హెల్తీగా ఉంటారంటే అంత హెల్తీగా ఉంటారు. పైగా ఇది విటమిన్స్ అన్నీ పోవడానికి మనం ఎక్కువ ఫ్రై కూడా చేయటం లేదు. చూస్తున్నారు కదా, ఇంకోవైపు అయితే భలే క్రంచీగా కూడా ఫ్రై అయింది. అండ్ ఇలా ఉంచేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసేసుకుంటే బాగోదు. సో ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి. అది కూల్ డౌన్ అయిపోయాక నేను బ్రేక్లోకి సర్వ్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.